వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో ఘనంగా జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. ఆలయ కమిటీ సభ్యులు మార్నిండి రంగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అభివృద్ధిని ఆమడ దూరంలో వదిలేసి రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి డిమాండ్ చేసిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. వీరిని ప్రత్తిపాడు శాసన సభ్యురాలు మెరుపుల సత్యప్రభారాజా, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వేంద్ర త్రినాథరావు మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికి శ్రీ స్వామివారి దర్శన అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాన్ని ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా 2వ ఘాట్ రోడ్ నుండి కొండపైకి వెళ్లే మెట్ల మార్గమును ప్రారంభోత్సవం చేశారు. అలాగే కొండపైన సీతారామ సత్రం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం, నూతనంగా శ్రీ సీతారామ సత్రం నిర్మాణమునకు శంకుస్థాపన చేశారు. మీరు వెంట ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ, రాజ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వేంద్ర త్రినాథరావు మరియు కూటమి నాయకులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చేసినా కానీ అయిపోయింది.
పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో శ్రీ రామాలయం వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆలయ కమిటీ సభ్యులు మార్నండి రంగబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, జనసేన పార్టీపై మాస్ కమిటీ సభ్యులు ఓడూరి కిషోర్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వచ్చేశారు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవు సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారంతో విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగిందని, అభివృద్ధి చెందుతున్న పిఠాపురం నియోజకవర్గం టెంపుల్ టూరిజంగా మార్చడం జరుగుతుందని, అనేక ఆలయాల నిర్మాణాలు మరియు విగ్రహాల శంకుస్థాపనలు జోరుగా జరుగుతున్నాయన్నారు. అనంతరం భారీ ఎత్తున ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన సతీష్, బాలిపల్లి అనిల్, బొజ్జా కుమార్, బొజ్జా లోవరాజు తదితరులు పాల్గొన్నారు. గురువులైనటువంటి ఏకాంశపీఠ వ్యవస్థాపకులు శ్రీ వాడపల్లి గోపాలాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో మన ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత చేసుకోవడం జరిగింది. ఇప్పుడు యాజమాన్య దంపతులకి ఆడపడుచులు మంగళార్తవలసిందిగా కూర్చున్నాము. అది పూర్తయిన తర్వాత పండిత సత్కారం అనేటువంటిది చేయడం జరుగుతుంది. తర్వాత అన్న సమారాధన జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చిన వారిని అనుగ్రహం చేత కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకోవడం జరిగింది. శ్రీలక్ష్మీ వల్లభ లక్ష్మీ వీరలక్ష్మీ కారుణ్యలక్ష్మీ ఖగద్వాందే సౌరలక్ష్మీ నిఖిల గుణ సర్వాంగే సౌమ్యలక్ష్మీ భయత విజయత అలాగే విగ్రహ స్థానాన్ని స్వీకరించి ఆ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. వేమూరు నియోజకవర్గం చిన్నపులివర్రు గ్రామంలో హైటెన్షన్. ఆగని కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు. వేమూరు నియోజకవర్గం దళితవాడలో దారుణం. అర్ధరాత్రి ఇంటిలోకి చొరబడి వీధి రౌడీలుగా ప్రవర్తించిన కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు. విచక్షణ రహితంగా పలువురు తలుపులు విరగొట్టి బెడ్రూమ్లోకి చొరబడి కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొల్లూరు ఎస్ఐ. చిలుపులివర్రు గ్రామానికి చెందిన వేమూరు నియోజకవర్గ
సోషల్ మీడియా అధ్యక్షులు బాణల తనీష్ కూటమి ప్రభుత్వంపై పోస్టులు పెడుతున్నారని కొల్లూరు పోలీసులు అక్రమ అరెస్ట్ చేసేందుకు దళితవాడకు అర్ధరాత్రి వచ్చిన కొల్లూరు పోలీసులు తన కార్యకర్తను కాపాడుకునేందుకు చిన్నపులివర్రు గ్రామానికి చేరుకున్న వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరుకుటి అశోక్ బాబు మహిళల పట్ల అసభ్యంకరంగా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నించిన అశోక్ బాబు ఇది పల్లెటూరు అండి, టౌన్ కాదు. డ్యూటీ చేస్తున్నారా? వెళ్ళాలి మీరు, లేదా నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళాలా? దేనికి వచ్చారు? యూనిఫామ్ ఏది? యూనిఫామ్ ఏది? యూనిఫామ్ ఏది పని చేయాలా? ఐడి కార్డు ఎవరికి కావాలా? యూనిఫామ్ ఏది? యూనిఫామ్ రావాలా? వితౌట్ యూనిఫామ్, వితౌట్ లేడీ కానిస్టేబుల్ నీకేం పని? మీకు వితౌట్ మీ ఎస్ఐ అనేది నువ్వు వెళ్ళాలా? ఏం పని? ఆడవాళ్ళని ఎందుకు పట్టుకున్నాము? ఆడవాళ్ళు ఎందుకు ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఆడవాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? లేడీ కానిస్టేబుల్ సరే, లేడీ కానిస్టేబుల్ సరే. అర్ధరాత్రి నీకేం పన్నీళ్ళలో? అర్ధరాత్రి ఏం పన్నీళ్ళలో? ఎవరి కోసం వచ్చా? దొంగతనానికి వచ్చావా? దొంగతనానికి వచ్చావా నువ్వు? లేడీ కానిస్టేబుల్స్ ఎవరు? నువ్వు ముద్దాయి. నువ్వు ముద్దాయి. నువ్వు మహిళల్లోకి ఎందుకు వచ్చావు? దళితులంటే నీకు అంత చీపుగా ఉందా? ఎస్సీ వాళ్ళంటే, మాది వాళ్ళంటే, మాలోళ్ళంటే మీకు అంత చీపుకుందా? ఎందుకు వచ్చావు నువ్వు ఇళ్లలోకి? నువ్వు ఎందుకు వచ్చావు ఇళ్లలోకి? ఏ విధులు నీకు? ఏ విధులు నీకు? చూయించి తీసుకెళ్ళు, చూయించి తీసుకెళ్ళు, చూయించి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చావా? నువ్వేమక్కడ? ఎఫ్ఐఆర్ ఇవ్వు. ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ ఇవ్వాలా? ఇచ్చి తీసుకెళ్ళాలా? ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి తీసుకెళ్ళాలా? నోటీసు ఇచ్చి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చి ఎందుకు వచ్చారు ఇళ్లలోకి? పల్నాడు జిల్లా గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సుమారు 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పిన మాటలు మూటలుగా మాజీ ఎమ్మెల్యే కాసు వ్యంగ్యస్త్రాలు కురిపించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో వదిలేసి రాజకీయం చేస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయితే సుమారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సుమారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. పల్నాడు ప్రాంతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు 15-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎరపతినేని శ్రీనివాసరావు గారు 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కట్టిన హాస్పిటల్ యావత్ పల్నాడు గురజాల మాచర్ల 10 లక్షల జనాభాకి కట్టిన హాస్పిటల్ ఏందిరా బాబు అంటే అదిగో మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా హాస్పిటల్. అది 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా పూర్తి చేయలేకపోయారు. 6 పడకలు ఓ 40-50 లక్షలు చేసే 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 17 సంవత్సరాల్లో వాళ్ళు నిర్మించింది. అది ఎక్కడ కట్టారంటే ఇదిగో చెరువు, పిడుగురాళ్ళ చెరువులో. అంటే ఎవరికన్నా జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా, కాలు ఇరిగినా ఈ హైవే దాటుకొని, గుంతలు దాటుకొని, పాక్కుంటూ దోక్కుంటూ అక్కడికి పోవాలి. అసలు వాస్తవంగా ఈ చెరువు రేపు నీళ్లు పెట్టాలి. కరువు వస్తే పిడుగురాళ్లలో భూమిలో నీళ్లు ఇంకిపోతాయి, నీళ్లు ఉండవు. కర్మగాలి చెరువులో నీళ్లు పెడితే ఎవరికన్నా జబ్బు చేస్తే వాళ్ళు ఈదుకుంటూ పోయి చికిత్స అందించాలి. 6 పడకల హాస్పిటల్ కట్టలేని చంద్రబాబు నాయుడు గారు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు మెడికల్ కాలేజ్ కడతారంట. ఇది వాళ్ళు చెప్పేది. మేము తెచ్చిన మెడికల్ కాలేజ్, మేము నిర్మించిన మెడికల్ కాలేజీకి రంగులు పూసుకొని ఓపెన్ చేస్తున్నారు. పర్లేదు, తప్పులేదు. ముందేమో ప్రైవేటైజేషన్ అన్నారు, అమ్ముకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాంచే తాట తీస్తా ఎవడైనా లంచాలిచ్చి మెడికల్ కాలేజ్ కొనుక్కుంటా అంటే ఒక్కడు రాలా టెండర్కి.
చివరికి వెనక్కి తగ్గారు. 70-80% పూర్తయిన మెడికల్ కాలేజీని పిడుగురాళ్లలో పూర్తి చేయడానికి ఎట్టో ముందుకొచ్చారు. గతి లేక పూర్తి చేయండి, తప్పులేదు. ఉత్తర ప్రగల్భాలు ఎందుకు? పైగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట. ముందేమో రాయపాటి సాంబశివరావు తెచ్చారు అని ఎరపతినేని గారు అన్నాడు. నేను ఎప్పుడైతే ఛాలెంజ్ చేశానో తుస్సుమని ఆ మాట పోయింది. ఇప్పుడు ఒక కొత్త యాక్టర్, కొత్త నటుడిని తీసుకొచ్చారు, రంగుబూసి కృష్ణదేవరాయలు గారు. 5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాల. ప్రైవేటైజేషన్ జరుగుతుంటే ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఈ రోజున వద్దు, ప్రభుత్వమే నిర్వర్తించాలి, ఆ రోజు కష్టపడి తీసుకొచ్చాం, లేదు. అసలు మెడికల్ కాలేజీకి ఆయనకి సంబంధమే లేదు. ఈ రోజు పూర్తవుతుంది కాబట్టి వచ్చా. నేను అప్పుడు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెవులో చెప్పాడంట, కేంద్ర ప్రభుత్వ పాలసీ ఉంది, ఇలా చెయ్యొచ్చని. సిగ్గుండాలి. అబద్దం చెప్పినా అతికినట్టుండాలి అంటారు ప్రజలు. చేత కాకపోతే చెప్పకూడదు. పార్లమెంట్ లో అంట అప్పుడున్న ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ప్రశ్న వేస్తే ఈయన ప్రశ్న చూసుకొని దానికి అనుగుణంగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారంట. ఎక్కడ చేయించారా మీరు? ఓ లెటర్ చూపెట్టమంటున్నా. 500 కోట్ల ప్రాజెక్టు తేవాలంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద బీసీ ధర్మ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం తన డిమాండ్లను ప్రభుత్వం తీర్చే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో రామచంద్ర యాదవ్ వెల్లడించిన కీలక అంశాలు: బీసీ రక్షణ చట్టం, బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాలకులు బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో లేరని, కేవలం ఓట్ల రాజకీయాలకే వారికి వాడుకుంటున్నారని విమర్శించారు. గతంలో నిర్వహించిన బీసీ సింహ గర్జన సభలో తాము ప్రతిపాదించిన 5 కీలక డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మంగళగిరి పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాను. ఈ ధర్మ దీక్ష ఉద్దేశము నా వ్యక్తిగతమైనదో, లేదంటే నా రాజకీయానికి సంబంధించిందో, లేదంటే బీసీవై పార్టీకి సంబంధించిన అంశమో కాదు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ దీని మీద స్పందించకపోగా ఈ ప్రధాన 5 డిమాండ్లకు సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇవ్వడము, కుట్రలు చేయడము మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు తీరా 2 సంవత్సరాల తర్వాత కూడా కేవలము తప్పుడు ప్రకటనలతో, తప్పుడు కథనాలతో బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. దీనికి సంబంధించి కమిటీ లేదు, దీనికి సంబంధించి చర్చలు లేవు, దీనికి సంబంధించి గత 10-15 సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం పైన, దాడుల పైన, హత్యల పైన అధికారుల నుండి కానీ, కలెక్టర్ల నుండి కానీ ఎటువంటి నివేదికలు తెప్పించుకోకుండా కేవలం ప్రకటనల ద్వారా ప్రజలను, బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి నిర్దిష్టమైన రక్షణ చట్టం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలనేది మా మొట్టమొదటి డిమాండ్. అదేవిధంగా
ఈరోజు రాష్ట్రానికి ఏదైతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారో ఈ అమరావతి రాజధాని అంటే పల్నాడు జిల్లా పిడుగురాలలో 87.84 లక్షల నగదుతో కస్టోడియల్ పరారుకు నేలుగా ఏటీఎంలలో నగదు పెడుతున్న కారంపొడి మండలం పేట సన్నెగండ్లకు చెందిన మామిడి నరేష్ సిఎంఎస్ ఇన్స్పోస్టిస్టమ్ లిమిటెడ్ లో 4 ఏళ్లుగా పనిచేస్తున్న నరేష్ పిడుగురాల చుట్టుపక్కల ఏటీఎంలలో నగదు డిపాజిట్ పనిచేసే నరేష్ 2 రోజుల క్రితం 5 ఏటీఎంలలో 48 లక్షల డిపాజిట్ చేసిన నరేష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏటీఎంలకు లాక్ చేయకుండా వెళ్లిపోయిన నరేష్ అనంతరం వచ్చి 5 ఏటీఎంలలో ఉన్న 87.84 లక్షల చోరీ నగదు చోరీ చేసి అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన నరేష్ పై అనుమానం వచ్చిన తర్వాత అతనితో పాటు పనిచేసే మరో కస్టోడియల్ చిన్న కనుకర రావు విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు తెలిపిన కరుణాకర్ రావు మరియు ఏటీఎంలు పరిశీలించి 87.84 లక్షలు ఎత్తుకెళ్లినట్లు ఉన్నతాధికారులు నిర్ధారణ. పిడుగురాల పోలీసులకు ఫిర్యాదు చేసిన గుంటూరు మేనేజర్ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పిడుగురాల పోలీసులు అప్పుడు మనం అటు వెళ్ళాలి, అటు సెట్ కెమెరాకి వెళ్ళాలి, అటు నుంచి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరవకట్ట వద్ద అంజుమన్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట 1 టౌన్ సిఐ షేక్ ఫిరోజ్, ట్రాఫిక్ సిఐ లోకనాథం పాల్గొన్నారు. అలాగే టీడీపీ 17వ వార్డు ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా, ముస్లిం మైనారిటీ నాయకులు మరియు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని అంజుమన్ మసీద్ కాంప్లెక్స్ కి ముందు ఉన్నటువంటి ప్లేస్ లో ఈ సమ్మర్ సందర్భంగా ప్రజలకి కానీ పాదచారులకు కానీ దాహార్తి తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ లో ప్రజలు ఈ సన్ స్ట్రోక్ కి కానీ వాటికి కానీ ఎక్కువ గురవుతూ ఉంటారు. వాటర్ వల్ల డిహైడ్రేట్ అయ్యి అటువంటిది లేకుండా ఉండటం కోసం తమ వంతు సాయంగా వచ్చేపోయే ప్రజలందరికీ కూడా నీటిని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయం. వీళ్ళు ఇలాంటి సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. మరి రాబోయేది సమ్మరు ఏప్రిల్ నెల వచ్చింది, ఆల్రెడీ మరి మే నెల కూడా రాబోతుంది. మరి ఎండాకాలంలో పేదల దాహార్తి తీర్చడానికి, అదేవిధంగా ఎవరైతే పాదచారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరి దప్పిక తీర్చడానికి ఇక్కడ మజ్జిగ, అదేవిధంగా జ్యూస్, మంచినీళ్ళు కూడా ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా వరవకట్లో మన అంజుమన్ కాంప్లెక్స్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులందరూ కూడా అన్ని విధాల పేద ప్రజలకి దాహార్తిని తీర్చడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ సభ్యులందరూ కూడా అంజుమన్ కాంప్లెక్స్ దగ్గరుండి ఎంతో ఇష్టంగా కష్టంగా గట్టినా గానీ మరి ఈ కార్యక్రమాన్ని కూడా ముస్లిం మైనారిటీ సోదరులు ఎవరైతే మసీదులకు వెళ్తారో వాళ్ళందరూ కూడా అంజుమన్ కాంప్లెక్స్ కి మరి ఈ గదులు కన్స్ట్రక్షన్ కూడా అండగా ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి మన 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మీడియా సోదరులు, ముఖ్యంగా డిజిటల్ మీడియా వాళ్ళందరూ కూడా మినిట్ టు మినిట్ ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి కూటమికి అండగా ఉంటున్నారు. కాబట్టి మరి ప్రింట్ మీడియా వాడు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మరొకసారి ఉమ్మడి కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీలో ఘనంగా జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. ఆలయ కమిటీ సభ్యులు మార్నిండి రంగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అభివృద్ధిని ఆమడ దూరంలో వదిలేసి రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి డిమాండ్ చేసిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.